నువ్వు కనపడవులే మా అమ్మ. నిన్ను బ్లర్ చేసి పెడతాను. మామూలుగా ఎంతకి తీసుకుంటారు ఇది కిలో? ఎంతకి తీసుకుంటారు ఇవి కిలో? 40, 30నా? ఆ. నేను ఎప్పుడు కూడా ఒక వీడియో చివరి వరకు చూడండి, ఇది ఖచ్చితంగా షేర్ చేయండి అని ఎప్పుడు చెప్పలేదు. ఈ వీడియో మాత్రం చివరి వరకు చూసి వీలైనంత మందికి షేర్ చేయండి. యూజువల్‌గా చిల్లీ పౌడర్‌లో కల్తీ ఎలా జరుగుద్ది రకరకాలుగా అది ఇది అని వినుంటారు గదా! అసలు యాక్చువల్ కల్తీ ఇది. గుంటూరులో ఆల్మోస్ట్ ఒక 2000 పైగా డీస్టమ్మింగ్ యూనిట్స్ ఉంటాయి. ఆ ప్రతి డీస్టమ్మింగ్ యూనిట్ బయట ఆ ఒలిచేసిన తొడాలుంటాయి గదా! అవి బయట పడేస్తారు. అవి జేసీబీతో వచ్చి ట్రాక్టర్స్‌లోనో, లారీస్‌లోనో తీసుకెళ్ళి ఈ సిమెంట్ ఇండస్ట్రీస్‌లోనో, బ్రిక్ ఇండస్ట్రీలోనో అవి కాల్చడానికి యూజ్ జేస్తారు. అది ఫైన్ బానే ఉంది. అవి కాకపోతే దానికో మార్కెట్ ఏర్పడింది. అవి బయట కొనేవాళ్ళున్నారు. ఆహ్, నార్త్ నుంచి ఇక్కడ వర్కర్స్ వస్తారు గదా! వాళ్ళు యూరిన్‌కి గూడా ఎళ్తారక్కడ. అక్కడే వీళ్ళవి ఫిల్టర్ చేసుకొని ఎక్కడైనా చిల్లి మిగిలితే ఆ స్టెమ్‌కి అవి తీసుకొని అంతా ఒక బ్యాగ్‌లో ఏసుకొని పాపం వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వాళ్ళది తీసుకెళ్తున్నారు, అమ్ముకుంటున్నారు. ఆ కొనేవాళ్ళు లేపోతే వీళ్ళు అమ్మరు గదా! ఆ కొన్నవి ఎక్కడికెళ్తున్నాయి అనేది దేవుడికే తెలియాలవి. లిటరల్‌గా మా సీసీ ఫుటేజ్‌లో గూడా ఉంటది. ఎవ్రీ డే 5-10 పీపుల్ అక్కడ కూర్చొని వేరుకొని ఎళ్తూ ఉంటారు పొద్దున్నుంచి సాయంత్రం దాకా. మా గోడౌన్ అపోజిట్‌లోనే. ఏ గోడౌన్ అయినా సరే మీరు డీస్టమ్మింగ్ చేశారు, బయట పడేశారు. ఆ పడేసిన వాటిని ఇలా మిస్‌యూజ్ చేసి వాటితో చిల్లీ పౌడర్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎక్కడికెళ్తున్నాయి అనుకుంటారేమో వాటిని చిల్లీ పౌడర్‌లోకి యూజ్ చేస్తారు. అవి 30, 40 రూపీస్ కొంటున్నాడంటే వాడెంతకమ్మాలి? వాడయి తీసుకెళ్ళి ఎందులో కలపాలి? దాన్నెంతకమ్మాలి? అదే చిల్లీ పౌడర్‌ని ఎంతమంది తింటున్నారు? యాక్చువల్ కల్తీ ఇది. ఇంక అది కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న దగ్గర పురుగులున్నాయి. చెప్పాను కదా! యూరిన్‌కెళ్తూ ఉంటారు. రకరకాల చెత్తుంటది. వర్షం పడింది నిన్న. ఆ వర్షం పడ్డాక ఇంకా ఫంగస్ లాగా వచ్చేసి ఇంకా పురుగొస్తది. మీరు ఏ చిల్లీ పౌడర్ కొనుక్కుంటున్నారో జాగ్రత్తగా కొనుక్కోండి చూసి.